అయిపోయినా చిట్చాట్ చేసుకున్నారు అయిపోయినా చిట్చాట్ నేను ఎప్పుడు బాస్గా లేను కానీ వారి కోసం నన్ను బాస్గా రిపోర్ట్ కార్డ్ ఇచ్చేసి రిపోర్ట్ కార్డ్ ఇదని టైం లేదు మీరు ఉంటారు నేను ఉంటాను రేపు మీరు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోతా రేపు రేపు 7:30 మిత్రులారా, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రమంతా కూడా నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి ఒక విషయాన్ని చర్చిస్తూ ఉన్నది. సింగరేణి కాలరీస్ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆ రోజు యూపీఏ ప్రభుత్వం దేశంలో అతిపెద్ద కోల్ స్కామ్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారము సింగరేణి కాలరీస్ సంబంధించినటువంటి ఒక వాళ్ళు తీసుకున్నటువంటి బ్లాక్స్లో నైనీ బ్లాక్ ఒకటి, అది పెద్దది. వాళ్ళకున్నటువంటి ఒక పాడినటువంటి ఒక ఏదైతే టెండర్స్ ఉన్నాయో అన్నిటికన్నా పెద్దది ఈరోజు నైనీ బ్లాక్. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ఆ రోజు నిర్ణయాలు సింగరేణి మీద, సింగరేణి పేరు చెప్పుకొని అక్కడ ఉన్నటువంటి ఒక కార్మికులని అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి వారికి భూమిని ఇస్తా అని చెప్పి, ఇల్లు ఇస్తా అని చెప్పి, వారసత్వంలో ఉద్యోగాలు కూడా వారికి చేస్తా అని చెప్పేసి వారి సంబంధించినటువంటి ఉంటున్న క్వార్టర్స్ కూడా వాళ్ళకే ఇస్తా అని చెప్పేసి అనేక మాటలు చెప్పడం జరిగింది. మరి సింగరేణి కోల్ బెల్ట్ నుంచే తెలంగాణ ఉద్యమం ఆ రోజు ఇల్లందు ప్రాంతం నుంచి మొదలైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సింగరేణి చెప్పుకొని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరినీ వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. ఈ నైనీ బ్లాకు ఆ రోజు సంబంధించిన దాంట్లో కూడా అనేకమైనటువంటి ఒక ప్రెజర్స్తోని అది చేసి సింగరేణిని మాత్రం కోల్ ఇండియా దాంట్లో 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నప్పుడు కూడా 51% స్టేట్ గవర్నమెంట్కి ఉన్నప్పుడు